సిపి పార్లమెంటరీ సమావేశం కొద్దిసేపటి క్రితం మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన విధానంపై కూడా ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై శాంతి మార్గంలో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సమస్య పరిష్కరించుకోవాలని సమావేశంలో చర్చించామంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణతో మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు. సార్, ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రానున్న సమావేశాల్లో కొంత సీనియర్లుగా మీలాంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి రాష్ట్ర సమస్యలపై మాట్లాడాల్సి ఉంటుంది. ఏమేమి మాట్లాడబోతున్నారు? అంటే బేసిక్గా రాష్ట్ర సమస్యలని మనం కేంద్రం దృష్టికి తీసుకొచ్చి మనకి ఎక్కడెక్కడి నుంచి అయితే మనం నిధులు సాధించుకోగలిగిన అవకాశం ఉందో అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వటం కోసం సాయి రెడ్డి గారి నాయకత్వంలో, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో వీ విల్ గెట్ డివైడెడ్ ఇంటూ 5-6 కమిటీస్. అందులో ఆ పర్టికులర్ స్టాండింగ్ కమిటీలో ఉన్న మెంబర్తో పాటు ఇంకొక 3 లేదా 4 ఉండి ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఎఫెక్టివ్ వర్క్ ఫాలోఅప్ కోసం వర్క్ డివిజన్ సాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చేస్తారు. ఇన్ అసోసియేషన్ విత్ ప్రవీణ్ ప్రకాష్ ఆఫ్ ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్, వి ఆల్ will work together as a team but as different teams. ఎందుకంటే ఒక మినిస్ట్రీకి అందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలి, రిప్రజెంట్ చేయాలి అంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఆ ఉన్న 5 సబ్ గ్రూప్లో ఎవరు 1 మిస్ అయినా కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వీ విల్ గో మీట్, రిప్రజెంట్ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ వీ విల్ హావ్ టు డూ రిలెంట్లెస్ వర్క్ అనేది చాలా స్పష్టంగా అలా చేయాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో నెక్స్ట్ ఒక పార్లమెంటరీ కమిటీలు అయిన వెంటనే మా సబ్ గ్రూప్ ఎవరెవరు ఏ మినిస్ట్రీస్ ఫాలోఅప్ చేయాలనేది కూడా ఆ సబ్ గ్రూప్కి దేర్ మే బి ఏ లీడర్ టు ఫాలోఅప్ వర్క్ అది ఆయన ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశాల్లోనే ఆ సబ్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేస్తారా? ఏ అంశాలపై సబ్ గ్రూప్స్ ఉంటాయి? ఈ అంశాల వారి అని కదా, సపోజ్ ఈచ్ మినిస్ట్రీ వైజ్ ఇప్పుడు రైల్వే మినిస్ట్రీ మనకు ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఆ ఫాలోఅప్ కోసం ఒక టీం, సో రూరల్ డెవలప్మెంట్, సో వాటర్ స్కీమ్స్, సో ఇటువంటి వాటికి ఒక టీము. సో ఆ పర్టికులర్ మినిస్ట్రీతో వీ విల్ హ్యావ్ ఎ గుడ్ లైజన్ అండ్ యాజ్ మెనీ స్కీమ్స్ యాజ్ పాసిబుల్ వీ విల్ ట్రై టు గెట్ ఇట్ టు అవర్ స్టేట్. ప్రత్యేక హోదా అనేది మీ ఎన్నికల అంశంలో ప్రధానంగా ఉంది. ప్రత్యేక హోదా ఈ రోజుకి కూడా మాకు ప్రధాన అంశమే. కాకపోతే ఇప్పుడు పోరాడితే ప్రత్యర్థి బలం కూడా మనం చూసుకోవాలి. ప్రత్యర్థి కాదు, ఇప్పుడు వాళ్ళకి 360 మంది ఎంపీలు ఉన్నారు. సో మీరు పోరాడటం కన్నా రిక్వెస్ట్ చేసి ఇన్ ద గాంధీయన్ వే, సో అల్లూరి మార్గంలో కాదు మహాత్మా గాంధీ మార్గంలో మేము రిక్వెస్ట్ చేస్తాం. వీ విల్ కీప్ ఆన్ రిక్వెస్టింగ్, మాకు ఇది అవసరం, మీరు మాట ఇచ్చారు, మాట తప్పొద్దు, మీరు చెయ్యండి అని వాళ్ళు కన్విన్స్ అయ్యేదాకా మనం కృషి చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీ మంత్ అవసరమైతే వచ్చి ఇదే విషయంలో వాళ్ళని కన్విన్స్ చేసి ప్రయత్నం చేస్తారు. సో బేసిక్గా ఏంటంటే మేము శాంతి మార్గంలోనే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ఇది కానీ సాధిస్తామన్న పరిపూర్ణ విశ్వాసం మా నాయకుడికి ఉంది, మా అందరికీ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం సామరస్యపూర్వకంగా వెళ్తూనే ప్రత్యేక హోదాతో పాటుగా విభజన చట్టంలోని హామీలు వీటన్నిటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామ్యాన్ పవన్తో శిరీష్, HMT.